నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. చేసింది 100కి 200% కరెక్ట్ కాదు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే బెట్టింగ్ యాప్ల మీద యుద్ధం అనేది మొదలు పెట్టావో అప్పటి నుండి నీ మీద నాకు ఒక మంచి రెస్పెక్ట్ అనేది స్టార్ట్ అయింది. అదంతా ఈ ఒక్క వీడియోతో వరద నీళ్ళల్లో బురదలా కొట్టుకుపోయింది. నాకే కాదు చాలా మందికి ఈ ఒక్క వీడియోతో అమాంతం డౌన్ ఫాల్ అవుతున్నాను. చాలా అంటే చాలా, అంటే నీ వ్యూస్ పరంగా సబ్స్క్రైబ్ పరంగా కాదు, ఇప్పటి వరకు నిన్ను ఒక రెస్పెక్ట్ఫుల్గా చూశారు ఎంతమందో అంతమంది దృష్టిలో నువ్వు మళ్ళీ కొంచెం తగ్గావన్నా. నా దృష్టిలో అయితే ఇంకా కొంచెం ఎక్కువనే తగ్గావు. ఎందుకనేది ఈ వీడియోలో చెప్తాను చూడండి. ఓకే మామ, నిన్న అన్వేషణ వాళ్ళ చెల్లెల మీద ప్రేమతో ఒక వీడియో చేశాడు. దానికి వచ్చిన కామెంట్లు చూసిన తర్వాత మనము మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈ కామెంట్లు అన్ని నిన్న అన్వేషణ వీడియోలోటివే. ఆ వీడియో చూస్తున్నప్పుడు నాకు ఏదైతే మనసులో డౌట్స్ వచ్చాయో ఆ డౌట్స్ అన్ని నాకు అక్కడ కామెంట్ రూపంలో కనిపించేసరికి నాకే ఆశ్చర్యం వేసింది. ఆ కామెంట్ చేసిన ప్రతి ఒక్కరి తరపునే ఈ వీడియో చేయబోతున్నా. పూర్తి వీడియో చూసి మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఛానల్ కొత్త ఛానల్ మామ, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ. అలాగే వీడియోగా లైక్ చేయండి. పూర్తి వీడియో చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి మామ. కొన్ని రోజుల నుండి అలేఖ్య చిట్టి పికిల్స్ మీద కాంట్రవర్సీ ఓ రేంజ్ లో జరుగుతుంది. ఆడియో లీక్స్ అది ఇది అనేసి రచ్చ జరుగుతుంది. మన ఛానల్లో కూడా దాని గురించి వీడియో చేయడం జరిగింది. ఇదంతా ఓకే. ఇప్పుడు ఆల్మోస్ట్ ఇంకా చాలా మందికి ఓకే, ఇంకా వదిలేద్దాం, వాళ్ళు కూడా సారీల వీడియోలు వాళ్ళు కూడా చేస్తూనే ఉన్నారు గ్యాప్ లేకుండా. సరే, అది పర్ఫార్మెన్సా, కమల్ హాసన్ పర్ఫార్మెన్సా, ఇదంతా మనం పక్కన పెట్టేస్తే నిన్న అన్వేషణ బ్రో ఒక వీడియో చేశాడు. వాళ్ళ చెల్లెళ్ళు అనేసి ఒక వీడియో చేశాడన్న. వాళ్ళు కూడా ఇంతకుముందు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అని అన్నకి ఇంతకు ముందు నుండే తెలుసు, ఇప్పుడు కొత్తగా తెలిసింది కాదు. కాకపోతే ఇంతవరకు ఎందుకు వీడియో చేయలేదు, ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి వాళ్ళు కస్టమర్తో అంత అసభ్యకరంగా మాట్లాడుతూ అమ్మన బూతులు తిట్టినా కూడా అన్వేషణ బ్రో ఎలా సపోర్ట్ చేస్తున్నావు? బెట్టింగ్ యాప్లు వాళ్ళు ప్రమోట్ చేసినా కూడా వాళ్ళ గురించి ఒక్క వీడియో కూడా చెయ్యకుండా, పైగా వాళ్ళు తప్పు చేసినా కూడా వాళ్ళనే నువ్వు సపోర్ట్ చేస్తున్నావు. ఇది ఎక్కడి న్యాయం? ఇప్పుడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేసిన ప్రతి ఒక్కరు నీ దృష్టిలో దేశద్రోహులు. సో వాళ్ళు జనాలని పీక్కొని తింటున్నారు, శవాల మీద చిల్లర వేసుకొని తింటున్నారు అని రకరకాల మాటలు చెప్పావు. నువ్వు జనాలను ఎర్రిపుగుల్ని చేసావు నిజంగా చెప్పాలంటే నీ మాటలతో. ఎందుకంటే నువ్వు చేసిన వీడియోలకు వాళ్ళు నిజంగానే వాళ్ళ ఆ క్రియేటర్స్ మీద కోపం తెచ్చుకొని వాళ్ళ వీడియోలు చాలా మంది చూడటమే మానేశారు. సరే, నువ్వు చెప్పింది నిజమే, బెట్టింగ్ యాప్ చేయడం అనేది ఒక దరిద్రం, నేను కూడా ఒప్పుకుంటా. కానీ ఇందులో వీళ్ళు కూడా ఉన్నారు కదా, వీళ్ళని ఇంతవరకు నువ్వు వీడియో చేయలేదు. కాదులే, లేడీస్ క్రియేటర్ కదా అందుకనే వదిలేసావా అంటే కాదు కదా, వేరే క్రియేటర్స్ని కూడా నువ్వు వీడియోలు చేసావు. ఆ జ్యోతక్క ఇంకా వేరే వాళ్ళ మీద కూడా నువ్వు వీడియోలు చేసావు. వీళ్ళని ఎందుకు వదిలేసావు? నువ్వు నిన్న చేస్తున్న వీడియోలోనే ఒక మాట కూడా చెప్పావు, అసలు వీళ్ళ మీద వీడియో చెయ్యాలా వద్దా, నాకు సెంటిమెంటు, మా చెల్లెళ్ళే కదా అని అనుకుంటున్నా, ఆలోచిస్తున్నా అనే మాటలు చెప్తున్నావు నువ్వు. అంటే వేరే వాళ్ళని అయితే నువ్వు అమ్మ నా బూతులు తిడుతూ మరీ వీడియోలు చేస్తావు. వీళ్ళు నీకు చెల్లెలు లాంటి వాళ్ళు కాబట్టి వీళ్ళ మీద నువ్వు ఎలాంటి వీడియోలు చేయడం లేదు, ఎందుకంటే వీళ్ళు నీ వాళ్ళు కాబట్టి. ఇది అస్సలు కరెక్ట్ అయిన పద్ధతే కాదు. ఇన్ని రోజులు నిన్ను సపోర్ట్ చేసుకుంటూ నీకు జై కొడుతూ అన్వేషణ ఫ్యాన్స్ అసెంబుల్ అంటూ కామెంట్ చేసిన ఎర్రిపుకులు అందరూ ఎర్రిపుకులే. వాళ్ళు ఎరుపుగులు కాదు, వాళ్ళను నువ్వు ఎరుపుగుల్ని చేసావు. ఆ వీడియో చెయ్యకపోగా మళ్ళా వీళ్ళు చేసిన ఒక రోత పనికి, ఒక చండాలమైన పనికి వాళ్ళు ఏమైనా పెద్ద దేశద్రోహం చేశారా? అది చేశారా, ఇది చేశారా, ఇది పెద్ద ఇష్యూ చేస్తున్నారు అది ఇది అనేసి వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాను. అదే ప్లేస్లో ఒక అబ్బాయి ఉండి, ఆ కస్టమర్ ప్లేస్లో ఒక అమ్మాయి ఉంటే ఈ ఇష్యూని నువ్వే ఇంకో 2 వీడియోలు చేసేవాడి, డౌటే లేదు మామ. ఖచ్చితంగా నువ్వు 2 వీడియోలు చేస్తావు దీని మీద. దేశంలో అసలు లేడీస్కి రక్షణే లేదు, అందుకనే మనం కూడా బ్రోకర్ హౌస్లు మొదలు పెట్టాలి అని అటు తిప్పి ఇటు తిప్పి లాస్ట్గా అడిగే వస్తాం. అంటే అది వాళ్ళు ఇన్ని రోజులు ఆ తప్పు జరిగిన తర్వాత రకరకాలుగా కవర్ డ్రైవ్లు చేసుకుంటూ వస్తున్నారు.
ఆ ఆడియో మెసేజ్ ఇతనికి పంపించాల్సింది కాదు, వేరే మనిషికి పంపించాల్సింది. దాన్ని ఒకళ్ళు ఇంకొకళ్ళు ఏమో అసలు నాకు సంబంధమే లేదు, ఇప్పుడు ఎలా జరిగిందో కూడా నాకు తెలియదని ఇంకో అక్క. ఏంటి రచ్చ, వాళ్ళు అలా కవర్ డ్రైవ్లో ఎలాగో అలా తిప్పలు పడుతున్నారు వాళ్ళు. నువ్వు వచ్చేసి ఇంత పెద్ద కవర్ డ్రైవ్ వేసావు, ఏం పేరు కూడా తల ఊపని విధంగా అంత పెద్ద కవర్ డ్రైవ్ వేసావు నువ్వు. ఎందుకంటే జనాల మీద రుద్దామని. నేను వీడియో చేస్తే ఎలాగో మిలియన్స్లో వ్యూస్ వస్తాయి, డౌటే లేదు. నేను పాజిటివ్గా వీళ్ళ మీద వీడియో చేస్తే మొత్తం పాజిటివ్గా మారుతుంది కదా అనే ఉద్దేశంతో నువ్వు చేసావు అంతే తప్ప అక్కడ పాజిటివ్ వాళ్ళ మీద ఎక్కడ లేదు. వాళ్ళ దాకెందుకు, వాళ్ళ మీద నువ్వే వీడియో చేసావు. ఒకసారి నువ్వే నీ కామెంట్ బాక్స్లు చూసుకోమమ్మా, ఎలా ఉన్నాయో కామెంట్లు. ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోతుంది నువ్వు వాళ్ళ మీద పాజిటివ్ ఒపీనియన్ జనాల మీద రుద్దుదాం అనుకుంటున్నావు అని. ప్రతి ఒక్కళ్ళకి అర్థమైపోయింది అది. మనం ఏదైనా ఒక యుద్ధం లాగా మొదలు పెట్టినప్పుడు దానిలో ఎవరు అడ్డొచ్చినా మనం లెక్క చేయకూడదు. అది మన అమ్మ, నాన్న, చెల్ల, పెళ్ళామ, పిల్లల సంబంధం లేదు మామ. నువ్వు ఒకసారి ఒక యుద్ధానికి కంకణం కట్టుకున్న తర్వాత దాన్ని మధ్యలో ఇలా పోకూడదు, స్ట్రైట్గానే పోవాలి. అప్పుడే నువ్వు మొదలు పెట్టిన దానికి ఒక వాల్యూ అనేది ఉంటుంది. కానీ ఈ ఒక్క వీడియోతో దానికి ఉన్న వాల్యూను అమాంతం పాతాలని దొక్కేస్తున్నావు. నీ చేతులారా నువ్వే పోగొట్టుకుంటున్నావు నీకు వచ్చిన రెస్పెక్ట్ని. ఎందుకంటే ఇంతకుముందు నువ్వే పెద్ద పెద్ద కంటెంట్ క్రియేటర్ల మీద వీడియోలు చేసావు. విఆర్ రాజా అన్న, అలాగే పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్, వీళ్ళ మీద నువ్వు వీడియోలు చేసావు. ఎలా చేసావు? పచ్చి బూతులు తిడుతూ వాళ్ళ అమ్మా నాన్నలతో సహా కలుపుకొని వాళ్ళను తిడుతూ గలీజ్గా వీడియోలు చేసావు. అయినా కూడా అప్పుడు కూడా నిన్ను అందరు చాలామంది సపోర్ట్ చేశారు. ఎందుకంటే నువ్వు కథం దొక్కింది బెట్టింగ్ యాప్స్ మీద. ఒక మంచి పని కోసం కథం దొక్కావు, అక్కడక్కడ కొంచెం బూతులు వచ్చినాయి, ఏదో ఆవేశంలో మాట్లాడాడు మా అన్న అనేసి అందరూ వదిలేశారు. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆవేశము, అన్వేషణ చెప్పనా? ఎక్కడ పోయింది? ఇది కరెక్ట్ కాదు. మన వాళ్ళైతే ఒకలా, వేరే వాళ్ళైతే ఇంకోలా రెచ్చిపోయి బూతులు తిట్టడము ఇది కరెక్ట్ కాదు. మాట్లాడితే అందరితో సమానంగా మాట్లాడు, లేకుంటే ఈ బెట్టింగ్ యాప్ జోలికి నువ్వు అసలు పోమాకు. నీకేం అవసరం, వదిలే. ఎంతో మంది వదిలేశారు, నువ్వు వదిలే. గవర్నమెంటే పట్టించుకోవడం లేదు, దిక్కులేదు ఇక్కడ. నీకేం అవసరము వాళ్ళ మీద వీళ్ళ మీద రెచ్చిపోయి మాట్లాడి తర్వాత నీ దాకా నీ వాళ్ళ దగ్గరకు వచ్చేసరికి నువ్వు మాత్రం నేను ఆలోచిస్తున్నా వాళ్ళ మీద చెయ్యాలా వద్దా, చెల్లెలు కదా, ఏంది ఇది పత్యాపారం. ఇదన్నమాట వీడియో. మీ ఒపీనియన్ ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి మామ. అలాగే ఈ వీడియోకి లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి మామ. ఛానల్ కొత్తది, కంటెంట్లు మాత్రం పెద్దగా వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ కౌంట్ మాత్రం రావడం లేదు. కొంచెం సపోర్ట్ చేయండి మామ, ఇంకా మంచి కంటెంట్లు వస్తుంటాయి. అదనమాట వీడియో. పోయి పని చెప్పుకోండి మామ, నాకు చాలా పని ఉంది, చంపలు పడుతున్నాయి. పోయేస్తా, బై.